వెళ్ళవలసిందిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఉంటే వేరుగా కొంచెం
ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ తలకొండ కౌన్సిల్ స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వారి ఎమ్మటి చేసినటువంటి తలకొండపల్లి సర్పంచుల సంఘం అధ్యక్షులు మాజీ అధ్యక్షులైనటువంటి ఉన్న గోపాలన్న గారు కూడా వచ్చేసి వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంటా ఉన్నాం. అదేవిధంగా ఉప్పల ట్రస్ట్ ఉప్పల సైనికులుగా కలిగి వచ్చినటువంటి నా సైనిక బృందాలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాం. ఆడొచ్చు పాడొచ్చు. కాబట్టి ఎన్నో మా ద్వారా ఆటపాటలు ఉంటాయి కాబట్టి మంచిగా పోరాటం వేయొచ్చు, డ్యాన్స్ వేయొచ్చు, ఆడుతూ పాడుతూ సంతోషంగా గడపాలని కూడా ఇక్కడ వచ్చినటువంటి మా ఆత్మీయులందరికీ. నెక్స్ట్ మన కావ్య అండ్ గ్రూప్ కూడా ఉంది. మా ప్రసాదన్న పాట వాళ్ళ ఆట చాలా అద్భుతమైనటువంటి విధంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా వీక్షించవలసిందిగా ఈ సందర్భంగా చేసుకుంటారు. కావ్య వస్తారు, వాళ్ళు వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. ఇగో అందరు కవర్ అవుతారు. ఎందుకు జరగండి వాళ్ళని కూడా మీ పేరు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీరు చెప్పండి, నేను తెలుస్తాను. అట్లే మీరు మేడం మేడం చలో అందరు రెడీ. బిజీ వెళ్తున్నారు మేడం, ఒక 5 నిమిషాలు అయిపోతాయి. స్టిక్స్ మేడం అంత బిజీగా ఆలోచిస్తారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పండి, నేను తెలుస్తాను. ఎవరు కూడా వస్తారు, మీరు కూడా చూడండి, మీరు కూడా ఒకసారి ఇక్కడ చూడండి. లేకపోతే మేడం 2 పాటల తర్వాత రండి ప్లీజ్ మేడం. అందరు ఖచ్చితంగా రావాలి 2 పాటల తర్వాత. రెడీ మేడం, కెమెరా చూడాలి. ఇక్కడ అమ్మ అందరు ఇటు చూడాలి. ఇక్కడ ఫోటో చూడండి. అమ్మ ఇటు అమ్మగారు చూడాలి. హలో హలో సార్ ఇటు మేడం మేడం చూడాలి మేడం. రెడీ సార్, థ్యాంక్ యూ.
కలిగిన కలతలు కలతలు వింటే కవితలు చెలరేగే ఊరువాడ ఉయ్యాలే ముసారిక మహదేవే తాతే మనవడాయే నాన్నమ్మే మనవాడే రెడీ ఎస్ వెయిట్ సార్ అట్లే ఉండండి ఇక్కడ చూడండి రైట్ కొద్దిగా ఎన్కి సార్ రౌండ్ రెడీ అందరు ఇటు చూడాలి ఫోటో చూడండి ఓకే హలో చరిత్ర శిరసుచి ప్రణామం చేస్తుంది
శృతి మించిపోతే అయిపోయింది రెడీ ఓకే చలో ఓకే మంచిగా దిగండి ఫోటోస్ రైట్ ఓకే la
గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చిన దేవత ఎదురై నీవేగా. ఎదురు చూస్తూ
ఓ కాకాయ కా చూడు. అరే రే ఫోటో తీస్తున్నారు. ఎస్ ఎస్ రెడీ మేడం ఇక్కడ చూడాలి. ఎస్ ఎస్ అన్నా అన్నా ఇక్కడ చూడే. వెయిట్ మేడం ఇక్కడ చూడండి. ఎస్ ఎస్ ఓ అమ్మగారు ఆమె చూడండి. ఎస్ ఎస్ ఇక్కడ చూడండి సార్. అన్నా స్ట్రైట్ స్ట్రైట్. రెడీ మేడం ఇక్కడ చూడాలి. ఎస్ ఎస్ మేడం మీరు చూడండి. వెయిట్ 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 వెయిట్. ఎస్ ఎస్ ఓకే మేడం. Hey!
హలో అందరు రెడీగా ఉన్నాను మేడం, అందరు రెడీగా. మీకు నచ్చిన పాట వచ్చింది. సూపర్ సూపర్.
And we are the J songs. And we are the J songs. ఒక నిమిషం అన్న, ఒక నిమిషం.
ఊరుకొండ మండల్ గుండ్లగొండపల్లి గ్రామ వాస్తవ్యులు కర్ణకంటి అంజయ్య గౌడు విజయలక్ష్మి షష్ఠి పూర్తి ఈరోజు అంగరంగ వైభవంగా కళ్ళ పండుగగా వాళ్ళ కూతుర్లు అల్లుళ్ళు కొడుకులు మనవరాళ్ళు అందరూ కలిసి ఎంతో అంగరంగ వైభవంగా అవ్వాలని ఈరోజు కల్వకుర్తిలో ఇంత అంగరంగ వైభవంగా కళ్ళ పండుగ మేము చిన్నప్పుడు అందరూ ఉండలేరు కానీ ఈరోజు ఇంత అందరి మనవరాళ్ళ అందరి మందిలో సృష్టి పూర్తి చేసుకోవడం వాళ్ళకి ఎంతో ఆనందకరంగా ఉంది. ఈరోజు మమ్మల్ని కూడా ఒక వీఐపీగా వాళ్ళను దర్శనం చేసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాం. మేము కూడా అందరి ఈరోజు వాళ్ళు సృష్టి పూర్తి చేసుకొని ఆరోగ్యంగా అందరి బతికి వాళ్ళందరికీ ఇంత మనవాళ్ళకు ఇచ్చి వాళ్ళు ఎంత మంచిగా చేసుకుంటే వాళ్ళక మాకందరు కూడా భగవంతుడు ఆశీర్వాదాలని వాళ్ళకి ఇంకా వాళ్ళకు 100 సంవత్సరాలు జెండా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వాళ్ళ కూతురు అల్లుడు జంగారెడ్డిపల్లి తగడపల్లి ఎంపీపీ గారు నిర్మలా శ్రీశైలం గౌడ్ గారు వారు కూడా మా అత్త మామలకు ఇంత మంచి సేవ చేసుకోవడం మాకు ఇంత అదృష్టమని అందరినీ పిలిచి మంచి భోజనాలు ఏర్పాటు చేసి ఎంతో అంగరంగ వైభవంగా చేశారు. వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఇంత మంచి కార్యక్రమం చేసిన వారందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి వారికి సృష్టిపూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. హిందూ సంప్రదాయం ప్రకారము, సనాతన ధర్మ ప్రకారము పెళ్ళి అనేది ఈ సంప్రదాయంలో ప్రధానమైన ఘట్టంగా చెప్తారు. ఈ యొక్క సంప్రదాయాన్ని బట్టే అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, అలా చూసినటువంటి భార్య అనేటటువంటి సకుటుంబ సంపరంగా ఉన్నటువంటి ఈ యొక్క బంధంలో భార్యాభర్తల బంధం అనేది ప్రధానమైనది. సో ఈ టెక్నాలజీ పెరిగినప్పటి సందర్భంలో కూడా భార్యాభర్తలు అంటే తాళికి ఇచ్చినటువంటి విలువధారనే ఈ భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని వర్ధిల్తుందని కూడా చెప్పొచ్చు. ఇలాంటి భార్యాభర్తల సంబంధం, పెళ్లి బంధం అనేది 60 వసంతాలుగా విరజిల్లుతూ ముందుకెళ్తూ మనమలు, మనవరాళ్ళు, కొడుకుళ్ళు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు ఈ యొక్క బంధం అనేది పెద్దది. 60 సంవత్సరాలు మరి వారి యొక్క వైవాహిక జీవితము ఈరోజు షష్ఠిపూర్తిగా మళ్ళీ పెళ్లి చేసుకున్నటువంటి వధువరులు మరి కర్ణాటక అంజయ్య గౌడ్, విజయలక్ష్మి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి వాళ్ళ యొక్క మనవరాళ్ళు, మనవళ్ళు, అల్లుళ్ళు, కూతుర్లు కలిసి నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ వచ్చి వధువరుల యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ముందుకెళ్ళిన సందర్భంలో వారి మాటలు తెచ్చుకుందాం. అంజయ్య గౌడ్ గారు ఎలా అనిపిస్తుంది మీరు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు 60 సంవత్సరాలు? మంచిగా ఉందా? నువ్వు చెప్పమ్మా. సంతోషం అనిపిస్తుంది సార్. అనుకురా మీరు ఇట్లా 60 సంవత్సరాలు? మాకు తెలియదు సార్, వాళ్ళ ఇంటికి వచ్చిన దాకా మాకు తెలియదు. ఇంటికి వచ్చినాకనే తెలిసింది ఇట్లా వేసుకుంటాం అనుకున్నా. ఇంతగా అన్నా నేను అనుకోలేదు. ఏదో ఇట్లా ఊకనే చేస్తారేమో అనుకున్నా. దండలు మార్చి చిన్న కూతురు చేసిందా? ఇట్లా చిన్న కూతురు, మా పెద్ద కూతురు ఇద్దరు చేసిండ్రు. మాకు తెలియకుండానే చేసిండ్రు. పెళ్ళంటే కానీ 60 సంవత్సరాలు బాగా చూసుకున్నాడా? అమ్మో నేనే గయ్యాడిని. ఆయన ఏమన్నాడు, నేను చెప్తేనే వింటాడు. నాయన చెప్పింది నేనేమినా, ఇప్పటికైనా వినా, ఇంకో కూడా వినా. నేను చెప్తేనే వింటాడు, లేకుంటే భగవద్గీత కార్యక్రమం, యజ్ఞాలు, భగవద్గీత చాలీసాలు నాకే. ఈయన సంసారం ఈయనకే. ఎన్నడు పిల్లలను పట్టించుకోడు, పెళ్ళాన్ని పట్టించుకోడు. ఆయన సంసారం ఆయనకే. నాయన నా సంసారం నేనే చేసుకున్నా. మా అత్త ఉన్నాక నాకు సుఖం ఉన్నది. మా అమ్మ లేకుండే, మా అమ్మ లాక ఆమె పోయింది. ఇంకా ఈయన నాకు మెడకు పడ్డాడు. అత్త మంచిది అయితే కొడుకు జర ఇబ్బంది పెడతాడు అన్నాడు. చాలా చెప్తే పుట్టాడు కష్టాలు ఏమి అనడు నన్ను, కానీ చెప్తే వినడు. ఇది కావాలంటే కావాలి, ఇంకో మూసుకోనుకుంటా అట్లా. వినాలి మంచిగా అందరినీ. అది లేదు, ఒక్కనాడు ఇట్లా కొట్టలే, తిట్టలే, మంచిగా ఉంచుకున్నాడు. నేనే ఇంకేమన్నా అంటే ఇంకో కోపం వస్తుందని ఊకుంటా. ఆయన ఊకుంటాడు, నేను ఊకుంటా. ఏమన్నా కాపాడా లేకపోతే కథం పెట్టిండా? ఏం పెట్టలే ఉండయి. అమ్మో నా బిడ్డలు నన్ను చంపరు. వాళ్ళకే, మాకెందుకు ఇంకే తాళ్ళెక్కేదా? అమ్మో తాళ్ళు. ఆయన రాజకీయము, ఆయన ఊళ్ళో లేని పని చేస్తాడు. చైర్మన్ ఉంటుంది, టెంపుల్ చైర్మన్. లేకుంటే నీ లక్షణాలు మీ కూతురుకు వచ్చినాయి? పిల్లలు మీకు? నాకు 5 మంది బిడ్డలు. కోసం బాగానే ఆరాటపడ్డా. మా అత్త ఇంకా అంటే ఇక ఈమె ఎట్లనో ఇది వరుస అని ఉన్నది. ఇంకా అన్నీ కొడుకు అయిన బిడ్డ అయినా ఇంకా వాళ్ళే. మంచిగా జరిగిందా మరి 60 సంవత్సరాలు? జరిగింది. నేను ఇంత అవుతుంది అనుకోలేదు సారు. ఏమో అది పెళ్ళి ఎట్లనో 6 ఏళ్ళు వెళ్ళి 7 ఏళ్ళకు అయ్యింది నా పెళ్ళి.
అంటే మీకు అంటే ఎట్లా చూసి మీ అత్తగారు మీ అమ్మగారు చూసిన వాళ్ళేనా సంబంధం? మా మేనత్త కొడుకు పోయి అంతకుముందుకు ఎలాంటి వాడు తెలియదా? నేను గిత్తుంటే ఆయన పెద్దగా ఉన్నాడు. నేను 6 పడ్డది. కోడి పిల్లలు పట్టించినట్టు పట్టించేసి పట్టించిర్రు. ఇక సొప్పగుల్ల దాగిండంట ఈ పిల్ల నాకు వద్దు గిత్తుండదు అని ఇక అట్లా వేసి ఆ వయసులో నీకు పెళ్ళి అంటే తెలియదు కానీ ఇప్పుడైతే తెలిసింది. ఇప్పుడు తెలిసింది గిట్లా వేసుకుంటారు కదా. చేసిన పెళ్లి కంటే పిల్లలు చేసిన పెళ్లి, పిల్ల చేసిన పెళ్ళి నా మనవరాళ్ళు నా మనవాళ్ళు అందరు ఇక మంచిగా చేసిర్రు. సంతోషం. ఎంతమంది మనవరాళ్ళు? నాకు 5 మంది మనవరాళ్ళు 5 మంది మనవాళ్ళు. ఇంకా అందరు మంచిగా చేసారు. చెప్పక్క నిర్మలక్క, మా నాన్నకు పెళ్ళి లేదా మా అది ఎలా అనిపించింది? మళ్ళీ పెళ్ళి కాదు, వాళ్ళకే పెళ్ళి. అసలు ఎలా వచ్చింది థాట్? అంటే చాలా రోజుల నుండి అనుకుంటున్నాము. ఇది యాక్చువల్గా ఒక 6 నెలల నుండి చేయాలి అనే ఒక ఆలోచన వచ్చింది. ఇట్లా చేస్తే బాగుంటుందేమో అంటే ఎవరు చేయలేదు కదా. చాలామంది ఏం చేస్తారంటే మగవాళ్ళకి 60 సంవత్సరాలు వస్తే రిటైర్మెంట్ టైంలో వాళ్ళు షష్టి పూర్తి అని చేస్తారు. కానీ పెళ్ళై 60వ పెళ్లి రోజు చేసుకోవడం చాలా గొప్ప విషయం. అది మా అమ్మ నాన్న ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళకు ఒక మంచి జ్ఞాపకాన్ని ఇవ్వాలి, వాళ్ళకు ఒక కుటుంబాన్ని మాకు ఇంత కుటుంబాన్ని ఇచ్చినందుకు, మాకు జన్మనిచ్చినందుకు, ముఖ్యంగా వాళ్ళ రుణం ఈ రకంగానైనా కొంత తీర్చుకోవాలనే ఆలోచనతోటి గత 6 నెలల నుండి మేము ఇది ప్రిపేర్ చేస్తున్నాము. లాస్ట్కి ఈరోజు చాలా అంటే మంచి సక్సెస్ అయిందని అనుకుంటున్నా. కొంతమందికి ఆలోచన కూడా వస్తుంది, అరే మేము కూడా మా అమ్మ నాన్నకు చేసుకోవాలి, లేకపోతే పిల్లలకు అరే వాళ్ళు ఇట్లా చేసినారు పలానా వాళ్ళ దగ్గర మీరు కూడా మాకు చేయండి అనే ఒక ఆలోచన తల్లిదండ్రులకు కూడా ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులకు కూడా ఒక కోరిక కలుగుతుందేమో. అలాగే పిల్లలకు కూడా మా అమ్మ నాన్నకు కూడా ఇట్లనే చేస్తే కొంత వాళ్ళు మా తర్వాత తరం వాళ్ళు కూడా ఇట్లనే ఒక తల్లిదండ్రులను మన సంస్కృతిని మన ధర్మాన్ని కాపాడినట్టు తల్లి తండ్రి గురువు దైవం అని అంటారు. మన సనాతన ధర్మంలో మొదటి స్థానం తల్లి తండ్రికే ఇస్తారు కాబట్టి తర్వాతనే గురువుకు దైవానికి స్థానం ఇస్తారు కాబట్టి కన్న తల్లిదండ్రులకు వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం ఈ విధంగా మా కుటుంబ సభ్యులందరికీ మా అక్కలకు అందరికీ ఈ విధంగా వచ్చిందని అనుకుంటున్నా. దీనికి సహకరించిన మా కుటుంబ సభ్యులందరికీ ఎందుకంటే కూతుళ్ళము మేము చేసుకోవాలని ఇష్టం ఉన్నా కానీ మా భర్తలు సహకరించకపోతే అది మేము ఏ రకంగానూ మేము ముందడుగు వేయలేము. కాబట్టి ముందుగా సహకరించినటువంటి మా భర్తలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఇందులో అంటే ఒక కొత్త ఉత్సాహంతో ఇక్కడ అంటే మాకు తెలిసిన చుట్టాలల్లో కావచ్చు, మా చుట్టుపక్కల ప్రాంతంలోనే ఈ రకంగా ఎవరు చేసిన వాళ్ళు లేరు. మొట్టమొదటిసారిగా పెళ్ళైన షష్టి పూర్తి పెళ్ళై 60వ సంవత్సరం మేమే చేసినాము. మా అమ్మ నాన్నకే అంటే మాకే దక్కింది అదృష్టం అని మేము భావిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మ నాన్నను వాళ్ళని అభినందించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున మరొకసారి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థాట్ వచ్చినప్పుడు ఎవరికైనా చెప్తే ఇప్పుడు ఇది అవసరమా ఎందుకు ఇంత అన్న సందర్భాలు ఉన్నాయా? అవసరమా అని ఎవరు అనలేదన్న, ఇప్పటివరకు ఎవరు ఆ మాటనే రాలేదు. ఎందుకంటే ఒక కొత్త కార్యక్రమం కాబట్టి ఎవరు అవసరమా అని ఎవరు ఏ రకంగానూ అనలేదు. అందరం కూడా సమిష్టి కృషితోని ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరగడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించినారు. మా కుటుంబ సభ్యులు కావచ్చు. పెద్ద చేద్దాం అనుకున్నా లేకపోతే మామూలుగా చేసి ఫస్ట్ నుండి కూడా ఇదే రకంగా చేద్దామనే ఆలోచనతోనే ఉన్నది. మొట్టమొదటి నుండి కూడా ఇంత మంచిగా గ్రాండ్గానే చేద్దామని అనుకున్నాం. ఎందుకంటే మాకు జన్మనిచ్చినారు, అదే చాలా గొప్ప విషయం. ఒక తల్లిదండ్రులు వాళ్ళకి ఈ రకంగా రుణం తీర్చుకునే అదృష్టం రావడమే చాలా గొప్ప విషయం అని అనుకుంటున్నాను. మీరంటే ఓకే, మీకంటే ఫ్యాషనేట్గా మా వాళ్ళు చేయాలి, మరి వీళ్ళు ఒప్పుకున్నారా? ఫస్ట్ వాళ్ళకు ఒప్పుకోలేదు. యాక్చువల్గా వాళ్ళకి చెప్పడం ఏంటంటే మేము ఈ ఫంక్షన్ హాల్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఏం చెప్పలేదు. ఇంట్లోనే ఒక చిన్న పూజ చేసుకుందామని జస్ట్ ఒక చిన్న పూజ చేసుకుందామంటేనే మా అమ్మ నాన్న ఇద్దరు వద్దన్నారు. మీరు అసలు నాకు అవసరమే లేదు, మీ ఇళ్ళలో కానీ ఏమైనా చేసుకోండి నేను వస్తా కానీ అని అన్నారు ఫస్ట్. కానీ తర్వాత అట్లా మెల్లమెల్లగా అట్లా వాళ్ళని ఒప్పించి చాలా టైం తీసుకొని అందరం కలిసి ఒప్పించి ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి ఇప్పటికి కూడా ఇంత పెద్దగా అవుతుందని ఇక్కడికి వచ్చే వరకు కూడా వాళ్ళకి తెలియదు. ఇంత పెద్దగా అవుతుందని ఇక్కడికి వచ్చే వరకు కూడా వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా కుటుంబ సభ్యులు అక్కడ చాలామంది కార్డుల సిస్టమ్ ద్వారా ఇన్విటేషన్ ఇచ్చారు కదా, వాళ్ళు ఎలా తెలియజేశారు మీకు? వాళ్ళు అంటే ఇక్కడికి మీరు అవమానాలు పంపించారు కదా. అవునన్నా, అంటే వాళ్ళు ఎలా అన్నారు? వాళ్ళు ఫస్ట్ చెప్పినప్పుడు మీరు అసలు
అంటే వాళ్ళే చాలా గొప్పగా అనుకున్నారు. మేము ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా కార్డులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఫోన్లు చేసి ఇన్వైట్ చేసినప్పుడు ఆ 60th యానివర్సరీ అంటేనే వాళ్ళు ఒక అమ్మ అవునా ఎంత అదృష్టం ఇది అంటే మా అమ్మ నాన్న కంటే మాది అదృష్టం. చాలామంది అదే అన్నారు, మీ అమ్మ నాన్న ఎంతో పుణ్యం చేసుకున్నారు, అంటే మీరు ఎంత అదృష్టవంతులు, వాళ్ళకి చేసే ఈ రకంగా చేసే అవకాశం వచ్చింది, మీరు చాలా అదృష్టవంతులు. అట్లా చాలా తక్కువ మంది ఉంటారని వాళ్ళు అట్లా ఆ రకంగా ప్రతి ఒక్కరు చాలా మటుకు కూడా 90% అందరు అదే భావన వ్యక్తం చేసినారు. ఈవెన్ నేను శ్రీనివాస్ గౌడ్ దగ్గర, మినిస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళిన, ఎమ్మెల్యే గారు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళందరూ కూడా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళు చాలా ఆశ్చర్యపోయినారు. 60th యానివర్సరీ అంటే మీ అమ్మకి ఎంత ఏజ్ ఉంటుంది, మీ నాన్నకి ఎంత ఏజ్ ఉంటుంది, అన్ని రోజులు ఆరోగ్యంగా ఉండగలుగుతారా, అంతసేపు కూర్చోగలుగుతారా అని వాళ్ళు చాలామంది చాలా క్వశ్చన్లు వేసినారు. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు అన్న. అంటే ఆ రకంగా కార్డ్స్ పంచి మళ్ళీ కొత్తగా పెళ్ళిది సేమ్ మన పెళ్ళి ఎట్లయితే అనుకుంటామో అది కూడా సేమ్ కార్డ్స్ మళ్ళీ కార్డు రాపిచ్చినాము, మళ్ళీ ముహూర్తం పెట్టించినాము, అన్నీ శాస్త్రోక్తంగానే చేపించినామన్న. యజ్ఞయాగాలు కూడా చేయించారు. ఈ ఆలోచన అన్నీ మావే, అన్నీ మా అక్కల మేము అందరం కూర్చొని అందరం తీసుకున్న నిర్ణయమే. ఏం చెప్తారు ప్రజలు? యజ్ఞయాగాలు అంటే అమ్మ నాన్న వాళ్ళు ఎక్కువ వాళ్ళు పూజలు ఇష్టపడతారు. వాళ్ళు ముందు నుండి కూడా గీతా ప్రచార సమితి వాళ్ళు అంటే భగవద్గీతని మొత్తం ప్రపంచానికి చాటి చెప్పాలి, దాని యొక్క ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పాలి, యువతను మేల్కొల్పాలి, ప్రతి ఒక్కరికి కూడా భగవద్గీత అనేది ఏంది, దాని సారాంశం ఏందనేది కూడా ప్రతి ఒక్కరికి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో భగవద్గీత ప్రచార సమితి మా నాన్న కూడా దాంట్లో పనిచేస్తారు. ప్రతి సంవత్సరం కూడా గతంలో ఆయన చాతనైనన్ని రోజులు ప్రతి సంవత్సరం కూడా యజ్ఞం చేస్తుండే మా ఇంట్లోనే. అలాగే గీతా జ్ఞాన యజ్ఞాలు కూడా, మన దేవిత్రయ గీతా జ్ఞాన యజ్ఞాలు కూడా మన దగ్గర వాళ్ళు మా నాన్నగారు ప్రతి సంవత్సరం కూడా నిర్వహించేవాళ్ళు. ఇలా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు యజ్ఞాలు ఎక్కువ ఇష్టపడతారు, పూజలు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి మా నాన్న కోరిక ప్రకారంగా కూడా ఇట్లా ఈ రకంగా చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. సరే ఒకటే రోజు అయితే అన్నీ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో 2 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, ఒకరోజు పూజలు, ఒకరోజు ఈ పెళ్లి తంతు ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించుకుందాం అనేసి 2 రోజులు పెట్టుకోవడం జరిగింది. పిలిచిన అందరు వచ్చారా బంధువర్గం? దాదాపుగా వచ్చిండ్రన్న 90% వచ్చినారు. 90% అందరూ. వాళ్ళకేం చెప్పారు? వాళ్ళు ఇంత దూరం వచ్చిందంటేనే చాలామంది అంటే ఇది ఎట్లా జరుగుతుందో అని చాలామంది చూడడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అంటే ఇందాక గంగా రేలా గంగా వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత తను షాక్ అయిపోయింది. అంటే షష్ఠి పూర్తి ఇట్లా చేస్తారా, ఇంత దండలు మార్చుకొని చేస్తారు అనుకున్నాక ఇంత పెద్దగా చేస్తారని అనుకోలేదు అని గంగా అన్నది. అట్లా ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఏం జరుగుతుందో చూద్దామని వచ్చేటోళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇట్లా చేస్తారా అని అంటే ఎట్లా చేస్తారు ఇది కార్యక్రమం, మళ్ళీ పెళ్ళిలాగా చేస్తారా, మళ్ళీ ఎట్లా చేస్తారని ఎక్కువ తెలుసుకోవడానికి చాలామంది ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడ్డారు, ఇంత మంచిగా గ్రాండ్గా చేయించినారని చాలామంది చాలా సంతోషపడ్డారు. థ్యాంక్ యూ అన్న. ఇదండి మరి కర్ణాటి అంజయ్య గౌడ్ గారు అలాగే విజయలక్ష్మి గారి యొక్క షష్ఠపూర్తి కార్యక్రమం. మరి వాళ్ళ యొక్క కూతుర్లు, అల్లుళ్ళు, మనవరాలు నిర్వహించారు. మేము వారం రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం ఖచ్చితంగా ఈసారి మంచిగా చేయాలని, ఒక సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు తీసుకెళ్ళడం చాలా ఆనందకరం అని కూడా తెలియజేశారు. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. కెమెరామ్యాన్ మహేష్తో మీ సురేష్ దండు. నమస్తే. వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. హిందూ సంప్రదాయం ప్రకారము, సనాతన ధర్మ ప్రకారము పెళ్ళి అనేది ఈ సంప్రదాయంలో ప్రధానమైన ఘట్టంగా చెప్తారు. ఈ యొక్క సంప్రదాయాన్ని బట్టే అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, అలా చూసినటువంటి భార్య అనేటటువంటి సకుటుంబ సంపరంగా ఉన్నటువంటి ఈ యొక్క బంధంలో భార్యాభర్తల బంధం అనేది ప్రధానమైనది. సో ఈ టెక్నాలజీ పెరిగినప్పటి సందర్భంలో కూడా భార్యాభర్తలు అంటే తాళికి ఇచ్చినటువంటి విలువధారనే ఈ భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని వర్ధిల్తుందని కూడా చెప్పవచ్చు. ఇలాంటి భార్యాభర్తల సంబంధం, పెళ్లి బంధం అనేది 60 వసంతాలుగా విరజిల్లుతూ ముందుకెళ్తూ మనమలు, మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, ఈ యొక్క బంధం అనేది పెద్దది. 60 సంవత్సరాలు మరి వారి యొక్క వైవాహిక జీవితము ఈరోజు షష్ఠపూర్తిగా మళ్ళీ పెళ్లి చేసుకున్నటువంటి వధువరులు మరి కర్ణాటి అంజయ్య గౌడ్, విజయలక్ష్మి గారు ప్రస్తుతం మనతోటి ఉన్నారు. మరి వాళ్ళ యొక్క మనవరాళ్ళు, మనవళ్ళు, అల్లుళ్ళు, కూతుర్లు కలిసి నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ వచ్చి వధువరుల యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ముందుకెళ్ళిన సందర్భంలో వారి మాటలు తెచ్చుకుందాం. అంజయ్ గౌడ్ గారు ఎలా అనిపిస్తుంది? మీరు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు 60 సంవత్సరాలు, మంచిగా ఉందా? నువ్వు చెప్పమ్మా. సంతోషం అనిపిస్తుంది సార్. అనుకురా మీరు ఇట్లా 60 సంవత్సరాలు? మాకు తెలియదు సార్, వాళ్ళ ఇంటికి వచ్చిన దాకా మాకు తెలియదు. ఇంటికి వచ్చినాకనే
తెలిసింది ఇట్లా వేసుకుంటాం అనుకున్నా. ఇంతగా అన్నా నేను అనుకోలేదు. ఏదో ఇట్లా ఊకనే చేస్తారేమో అనుకున్నా. దండలు మార్చి చిన్న కూతురు చేసిందా ఇట్లా? చిన్న కూతురు, మా పెద్ద కూతురు, ఇద్దరు చేసిండ్రు. మాకు తెలియకుండానే చేసిండ్రు. పెళ్ళి అంటే కానీ 20 సంవత్సరాలు బాగా చూసుకున్నాడా? అమ్మో నేనే గయ్యాడిని. ఆయన ఏమన్నాడు, నేను చెప్తేనే వింటాడు. ఆయన చెప్పింది నేనేమినా, ఇప్పటికైనా వినా, ఇంక కూడా వినా. నేను చెప్తేనే వింటాడు, లేకుంటే వినాడు. భగవద్గీత కార్యక్రమం, యజ్ఞాలు, భగవద్గీత చాలీసాలు. నాకే ఈయన సంసారం ఈయనకే. ఎన్నడు పిల్లలను పట్టించుకోడు, పెళ్ళాన్ని పట్టించుకోడు. ఇక ఆయన సంసారం ఆయనకే. నాయన నా సంసారం నేనే చేసుకున్నా. మా అత్త ఉన్నాక నాకు సుఖం ఉన్నది. మా అత్త మా అమ్మ లేకుండే, మా అమ్మ లేక ఆమె పోయింది. ఇంకా నాకు మెడకు పడ్డాడు. అత్త మంచిది అయితే కొడుకు జర ఇబ్బంది పెడతాడు అన్నట్టు. చాలా ఇవి చెప్తే పుట్టాడు కష్టాలు ఏమి అన్నాడు నన్ను, కానీ చెప్తే విన్నాడు. ఇది కావాలంటే కావాలి, ఇంకో మూసుకోనుకుంటా అట్లా వినాలి మంచిగా అందరినీ. అది లేదు, ఒక్కనాడు ఇట్లా కొట్టలే తిట్టలే, మంచిగా ఉంచుకున్నాడు. నేను ఇంక ఏమన్నా అంటే ఇంకో కోపం వస్తుందని ఊకుట్టా. ఆయన ఊకుతాడు, నేను ఊకుటా. ఏమన్నా కాపాడా లేకపోతే కథం పెట్టిండా? ఏం పెట్టలే ఉండయి. అమ్మో నా బిడ్డలు నన్ను చంపరు. వాళ్ళకే మాకెందుకు ఇంకే తాళ్ళు ఎక్కేదా? ఇక అమ్మో తాళ్ళు. ఆయన రాజకీయము, ఆయన ఊళ్ళో లేని పని చేస్తాడు. చైర్మన్గా ఉంటుంది, టెంపుల్ చైర్మన్. లేకుంటే నీ లక్షణాలు మీ కూతురుకు వచ్చినాయి. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 5 మంది బిడ్డలు. కోసం బాగానే ఆరాటపడ్డా. మా అత్త ఇంకా అంటే ఇక ఈమె ఎట్లా 5 వరుస అని ఉన్నది. ఇక అన్నీ ఇంకా కొడుకు అయిన బిడ్డ అయినా ఇంకా వాళ్ళే. మంచిగా జరిగిందా మరి? 60 సంవత్సరాలు జరిగింది. నేను ఇంత అవుతుంది అనుకోలేదు సారు. ఏమో అది పెళ్ళి ఎట్లనో 6 ఏళ్ళు వెళ్ళి 7 ఏళ్ళకు అయ్యింది నా పెళ్ళి. మీకు అంటే ఎట్లా చూసి మీ అమ్మగారు చూసిన వాళ్ళేనా సంబంధం? మా మేనత్త కొడుకు పోయి అంత ముందుకు ఎలాంటి వాడు తెలియదా? నేను గిత్తుంటే ఆయన పెద్ద ఉన్నాడు. నేను 6 ఏళ్ళు 7 పడ్డది. కోడి పిల్లలు పట్టించినట్టు పట్టించారు. ఇక సొప్పగుల్లో దాగిండట. ఈ పిల్ల నాకు వద్దు గిత్తుండదు అని ఇక అట్లా వేసి. ఆ వయసులో నీకు పెళ్ళి అంటే తెలియదు కానీ ఇప్పుడైతే తెలిసింది. ఇప్పుడు తెలిసింది. గిట్లా వేసుకుంటారు కదా. చేసిన పెళ్లి కంటే పిల్లలు చేసిన పెళ్ళి నా మనవరాళ్ళు, నా మనవలు అందరు ఇక మంచిగా చేసిరు. సంతోషం. ఎంతమంది మనవరాళ్ళు? నాకు 5 మంది మనవరాళ్ళు, 5 మంది మనమలు. ఇంకా అందరు మంచిగా చేసారు. చెప్పక్క నిర్మలక్క, మా నాన్నకు పెళ్ళి లేదా అది ఎలా అనిపించింది? మళ్ళీ పెళ్ళి కాదు, వాళ్ళకే పెళ్ళి. అసలు ఎలా వచ్చింది థాట్? అంటే చాలా రోజుల నుండి అనుకుంటున్నాము. ఇది యాక్చువల్గా ఒక 6 నెలల నుండి చేయాలి అనే ఒక ఆలోచన వచ్చింది. ఇట్లా చేస్తే బాగుంటుందేమో అంటే ఎవరు చేయలేదు కదా. చాలామంది ఏం చేస్తారంటే మగవాళ్ళకి 60 సంవత్సరాలు వస్తే రిటైర్మెంట్ టైంలో వాళ్ళు షష్టి పూర్తి అని చేస్తారు. కానీ పెళ్ళై 60వ పెళ్లి రోజు చేసుకోవడం చాలా గొప్ప విషయం. అది మా అమ్మ నాన్న ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళకు ఒక మంచి జ్ఞాపకాన్ని ఇవ్వాలి, వాళ్ళకు ఒక కుటుంబాన్ని ఇంత కుటుంబాన్ని ఇచ్చినందుకు, మాకు జన్మనిచ్చినందుకు, ముఖ్యంగా వాళ్ళ రుణం ఈ రకంగానైనా కొంత తీర్చుకోవాలనే ఆలోచనతోటి గత 6 నెలల నుండి మేము ఇది ప్రిపేర్ చేస్తున్నాము. లాస్ట్కి ఈరోజు చాలా అంటే మంచి సక్సెస్ అయిందని అనుకుంటున్నా. కొంతమందికి ఆలోచన కూడా వస్తుంది, అరే మేము కూడా మా అమ్మ నాన్నకు చేసుకోవాలి, లేకపోతే పిల్లలకు అరే వాళ్ళు ఇట్లా చేసినారు పలానా వాళ్ళ దగ్గర, మీరు కూడా మాకు చేయండి అనే ఒక ఆలోచన తల్లిదండ్రులకు కూడా ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులకు కూడా ఒక కోరిక కలుగుతుందేమో. అలాగే పిల్లలకు కూడా మా అమ్మ నాన్నకు కూడా ఇట్లనే చేస్తే కొంత వాళ్ళు మా తర్వాత తరం వాళ్ళు కూడా ఇట్లనే ఒక తల్లిదండ్రులను మన సంస్కృతిని మన ధర్మాన్ని కాపాడినట్టు తల్లి తండ్రి గురువు దైవం అని అంటారు. మన సనాతన ధర్మంలో మొదటి స్థానం తల్లి తండ్రికే ఇస్తారు కాబట్టి తర్వాతనే గురువుకు దైవానికి స్థానం ఇస్తారు కాబట్టి కన్న తల్లిదండ్రులకు వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం ఈ విధంగా మా కుటుంబ సభ్యులందరికీ, మా అక్కలకు అందరికీ ఈ విధంగా వచ్చిందని అనుకుంటున్నా. దీనికి సహకరించిన మా కుటుంబ సభ్యులందరికీ ఎందుకంటే కూతుళ్ళము మేము చేసుకోవాలని ఇష్టం ఉన్నా కానీ మా భర్తలు సహకరించకపోతే అది మేము ఏ రకంగానూ మేము ముందడుగు వేయలేము కాబట్టి ముందుగా సహకరించినటువంటి మా భర్తలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఇందులో
అంటే ఒక కొత్త ఉత్సాహంతో ఇక్కడ అంటే మాకు తెలిసిన చుట్టాలల్లో కావచ్చు, మా చుట్టుపక్కల ప్రాంతంలోనే ఈ రకంగా ఎవరు చేసిన వాళ్ళు లేరు. మొట్టమొదటిసారిగా పెళ్ళైన షష్ఠి పూర్తి పెళ్ళై 60వ సంవత్సరం మేమే చేసినాము. మా అమ్మ నాన్నకే అంటే మాకే దక్కింది ఆ అదృష్టం అని మేము భావిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మ నాన్నను వాళ్ళని అభినందించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున మరొకసారి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థాట్ వచ్చినప్పుడు ఎవరికైనా చెప్తే ఇప్పుడు ఇది అవసరమా, ఎందుకు ఇంత అన్న సందర్భాలు ఉన్నాయా? అవసరమా అని ఎవరు అనలేదన్న, ఇప్పటి వరకు ఎవరు ఆ మాటనే రాలేదు. ఎందుకంటే ఒక కొత్త కార్యక్రమం కాబట్టి ఎవరు అవసరమా అని ఎవరు ఏ రకంగానూ అనలేదు. అందరం కూడా సమిష్టి కృషితోని ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరగడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించినారు. మా కుటుంబ సభ్యులు కావచ్చు. ఇంత పెద్ద చేద్దాం అనుకున్నారా లేకపోతే మామూలుగా చేసి ఫస్ట్ నుండి కూడా ఇదే రకంగా చేద్దామనే ఆలోచనతోనే ఉన్నది. మొట్టమొదటి నుండి కూడా ఇంత మంచిగా గ్రాండ్గానే చేద్దామని అనుకున్నాం. ఎందుకంటే మాకు జన్మనిచ్చినారు, అదే చాలా గొప్ప విషయం. ఒక తల్లిదండ్రులు వాళ్ళకి ఈ రకంగా రుణం తీర్చుకునే అదృష్టం రావడమే చాలా గొప్ప విషయం అని అనుకుంటున్నాను. మీరంటే ఓకే, మీకంటే ఫ్యాషనేట్గా మా వాళ్ళు చేయాలి, మరి వీళ్ళు ఒప్పుకున్నారా? ఫస్ట్ వాళ్ళకు ఒప్పుకోలేదు. యాక్చువల్గా వాళ్ళకి చెప్పడం ఏంటంటే మేము ఈ ఫంక్షన్ హాల్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఏం చెప్పలేదు. ఇంట్లోనే ఒక చిన్న పూజ చేసుకుందామని, జస్ట్ ఒక చిన్న పూజ చేసుకుందామంటేనే మా అమ్మ నాన్న ఇద్దరు వద్దన్నారు. మీరు అసలు నాకు అవసరమే లేదు, మీ ఇళ్ళలో కానీ ఏమైనా చేసుకోండి, నేను వస్తా కానీ అని అన్నారు ఫస్ట్. కానీ తర్వాత అట్లా మెల్లమెల్లగా అట్లా వాళ్ళని ఒప్పించి చాలా టైం తీసుకొని అందరం కలిసి ఒప్పించి ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి ఇప్పటికి కూడా ఇంత పెద్దగా అవుతుందని ఇక్కడికి వచ్చే వరకు కూడా వాళ్ళకి తెలియదు. ఇంత పెద్దగా అవుతుందని ఇక్కడికి వచ్చే వరకు కూడా వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా కుటుంబ సభ్యులు అక్కడ చాలామంది కార్డుల సిస్టమ్ ద్వారా ఇన్విటేషన్ ఇచ్చారు కదా, వాళ్ళు ఎలా తెలియజేశారు మీకు? వాళ్ళు అంటే ఇక్కడికి మీరు అవమానాలు పంపించారు కదా. అవునన్నా. అంటే వాళ్ళు ఎలా అన్నారు? వాళ్ళే ఫస్ట్ చెప్పినప్పుడు మీరు అసలు అంటే వాళ్ళే చాలా గొప్పగా అనుకున్నారు. మేము ప్రతి ఒక్కరి దగ్గర కూడా కార్డులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఫోన్లు చేసి ఇన్వైట్ చేసినప్పుడు ఆ 60th యానివర్సరీ అంటేనే వాళ్ళు ఒక అమ్మ అవునా ఎంత అదృష్టం ఇది అంటే మా అమ్మ నాన్న కంటే మాది అదృష్టం. చాలామంది అదే అన్నారు, మీ అమ్మ నాన్న ఎంతో పుణ్యం చేసుకున్నారు, అంటే మీరు ఎంత అదృష్టవంతులు, వాళ్ళకి చేసే ఈ రకంగా చేసే అవకాశం వచ్చింది, మీరు చాలా అదృష్టవంతులు, అట్లా చాలా తక్కువ మంది ఉంటారని వాళ్ళు అట్లా ఆ రకంగా ప్రతి ఒక్కరు చాలా మటుకు కూడా 90% అందరు అదే భావన వ్యక్తం చేసినారు. ఈవెన్ నేను శ్రీనివాస్ గౌడ్ దగ్గర, మినిస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళిన, ఎమ్మెల్యే గారు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళందరూ కూడా చాలామంది పెద్ద వాళ్ళు కూడా వాళ్ళు చాలా ఆశ్చర్యపోయినారు. 60th యానివర్సరీ అంటే మీ అమ్మకి ఎంత ఏజ్ ఉంటుంది, మీ నాన్నకి ఎంత ఏజ్ ఉంటుంది, అన్ని రోజులు ఆరోగ్యంగా ఉండగలుగుతారా, అంతసేపు కూర్చోగలుగుతారా అని వాళ్ళు చాలామంది చాలా క్వశ్చన్లు వేసినారు. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు అన్న. అంటే ఆ రకంగా కార్డ్స్ పంచి మళ్ళీ కొత్తగా పెళ్ళిది సేమ్ మన పెళ్ళి ఎట్లయితే అనుకుంటామో అది కూడా సేమ్ కార్డ్స్ మళ్ళీ కార్డు రాపిచ్చినాము, మళ్ళీ ముహూర్తం పెట్టించినాము, అన్నీ శాస్త్రోక్తంగానే చేపించినాం అన్న. యజ్ఞయాగాలు కూడా చేయించారు. ఈ ఆలోచన అన్నీ మావే, అన్నీ మా అక్కల మేము అందరం కూర్చొని అందరం తీసుకున్న నిర్ణయమే. ఏం చెప్తారు ప్రజలు? యజ్ఞయాగాలంటే అమ్మ నాన్న వాళ్ళు ఎక్కువ వాళ్ళు పూజలు ఇష్టపడతారు. వాళ్ళు ముందు నుండి కూడా గీతా ప్రచార సమితి వాళ్ళు అంటే భగవద్గీతని మొత్తం ప్రపంచానికి చాటి చెప్పాలి, దాని యొక్క ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పాలి, యువతను మేల్కొల్పాలి, ప్రతి ఒక్కరికి కూడా భగవద్గీత అనేది ఏంది, దాని సారాంశం ఏందనేది కూడా ప్రతి ఒక్కరికి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో భగవద్గీత ప్రచార సమితి మా నాన్న కూడా దాంట్లో పనిచేస్తారు. ప్రతి సంవత్సరం కూడా గతంలో ఆయన చేతనైనన్ని రోజులు ప్రతి సంవత్సరం కూడా యజ్ఞం చేస్తుండే మా ఇంట్లోనే. అలాగే గీతా జ్ఞాన యజ్ఞాలు కూడా, మన దేవిత్రయ గీతా జ్ఞాన యజ్ఞాలు కూడా మన దగ్గర వాళ్ళు మా నాన్నగారు ప్రతి సంవత్సరం కూడా నిర్వహించేవాళ్ళు. ఇలా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు యజ్ఞాలు ఎక్కువ ఇష్టపడతారు, పూజలు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి మా నాన్న కోరిక ప్రకారంగా కూడా ఇట్లా ఈ రకంగా చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. సరే ఒకటే రోజు అయితే అన్నీ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో 2 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, ఒకరోజు పూజలు, ఒకరోజు ఈ పెళ్లి తంతు ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించుకుందాం అనేసి 2 రోజులు పెట్టుకోవడం జరిగింది. పిలిచిన అందరు వచ్చిరా బంధువర్గం? దాదాపుగా వచ్చిండ్రన్న 90% వచ్చినారు. 90% అందరూ. వాళ్ళకేం వాళ్ళు ఇంత దూరం వచ్చిండంటేనే చాలామంది అంటే ఇది ఎట్లా జరుగుతుందో అని చాలామంది చూడడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అంటే ఇందాక గంగా రేలా గంగా వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత తను షాక్ అయిపోయింది. అంటే షష్ఠి పూర్తి ఇట్లా చేస్తారా, ఇంత దండలు మార్చుకొని చేస్తారనుకున్నాక ఇంత పెద్దగా చేస్తారని అనుకోలేదు
అని గంగా అన్నది. అట్లా ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఏం జరుగుతుందో చూద్దామని వచ్చేటోళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇట్లా చేస్తారా అని అంటే ఎట్లా చేస్తారు ఇది కార్యక్రమం, మళ్ళీ పెళ్ళిలాగా చేస్తారా, మళ్ళీ ఎట్లా చేస్తారని ఎక్కువ తెలుసుకోవడానికి చాలామంది ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడ్డారు, ఇంత మంచిగా గ్రాండ్గా చేయించినారని చాలామంది చాలా సంతోషపడ్డారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదండి మరి కర్ణాటి అంజయ్య గౌడ్ గారు అలాగే విజయలక్ష్మి గారి యొక్క షష్ఠపూర్తి కార్యక్రమం. మరి వాళ్ళ యొక్క కూతుర్లు, అల్లుళ్ళు, మనవలు, మనవరాలు నిర్వహించడం. మేము వారం రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం ఖచ్చితంగా ఈసారి మంచిగా చేయాలని, ఒక సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు తీసుకెళ్ళడం చాలా ఆనందకరమని కూడా తెలియజేశారు. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. కెమెరామ్యాన్ మహేష్తో సురేష్ దండు. నమస్తే.